Hello dear students, welcome to my YouTube channel Economics once again. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అర్థశాస్త్ర భావన మానవాభివృద్ధి సూచిక గురించి తెలుసుకుందాం. In this video lesson we are going to see another important economic aspect, Human Development Index. This is Dr. K.G. Mallikarjuna, lecturer in economics, Government College for Men, Kurnool. ఇందులో చర్చింపబడేటువంటి అంశాలు మానవాభివృద్ధి సూచిక అనగానేమి, హెచ్డిఐ యొక్క చరిత్ర, హెచ్డిఐలో ఉన్నటువంటి వివిధ అంశాలు, హెచ్డిఐని లెక్కించేటువంటి విధానము మరియు అందులో వచ్చినటువంటి ఇటీవలి మార్పులు, ఇటీవలి అంటే 2019 హెచ్డిఐ రిపోర్ట్లోని ముఖ్యాంశాలు, హెచ్డిఐ యొక్క సుగుణాలు, the advantages of HDI. ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా వివిధ కోణాలలో పరిశీలిస్తారు. కాలానుగుణంగా జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం వంటి అనేక సూచికలు దేశ అభివృద్ధిని లెక్కించడంలో ఉపయోగపడ్డాయి. కానీ అవన్నీ కేవలం అభివృద్ధిని ఆర్థిక కోణంలో మాత్రమే కొలవగలిగేవి. అయితే మానవాభివృద్ధి అనున్నది దేశం సాధించిన ప్రగతిని ఆర్థిక మరియు సామాజిక కోణాలలో గణించే ఒక గణాంక పరికరం. దీని ప్రకారం అభివృద్ధిని సమాజం యొక్క 3 ముఖ్యమైన అంశాల ఆధారంగా లెక్కించాలి. అవి ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క విద్యాస్థాయి మరియు జీవన ప్రమాణాలపై ఈ యొక్క సూచి ఆధారపడి ఉంటుంది. HDI or Human Development Index is a composite index of both economic and sociological developmental indicators. It primarily consists of people health, education levels and standard of living. మానవాభివృద్ధి సూచిక యొక్క చరిత్ర. ఈ సూచికను మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్థికవేత్త అయిన మహబూబ్ ఉల్ హక్ కనిపెట్టడం జరిగింది. హక్ ఈ సూచికను 1990లో రూపొందించారు. తర్వాతి కాలంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వారు ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క అభివృద్ధి స్థాయిలను లెక్కించడానికి ఈ సూచికను ఉపయోగించడం మొదలుపెట్టారు. గతములో ఉన్న పద్ధతిని వదిలేసి 2010 సంవత్సరము నుండి HDI సూచికను తయారు చేయడానికి ఒక నూతన పద్ధతిని రూపొందించి ఉపయోగించడం జరుగుతుంది. అంటే 2010కి పూర్వం వివిధ భావనల యొక్క సగటును లేక అంకమధ్యమాన్ని మాత్రమే తీసుకునేవారు. అయితే 2010లో ఉపయోగిస్తున్నటువంటి నూతన పద్ధతిని అనుసరించి వివిధ భావనల యొక్క గుణ మధ్యమాన్ని, జామెట్రిక్ మీన్ను తీసుకోవడం జరుగుతోంది. 2010లో రూపొందించిన ఈ పద్ధతినే ఈనాటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మానవాభివృద్ధి సూచికలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి అంశాలు కలిసి ఉంటాయి. మొదటిది జ్ఞానము. దీన్నే సామాజిక సూచి అంటాం, సోషలాజికల్ ఇండికేటర్ అంటాం, నాలెడ్జ్ ఇండికేటర్ అంటాం. ఇందులో ప్రధానంగా ప్రజల యొక్క విద్య లేక విద్యా స్థాయిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో కూడా మరి 2 అంశాలుంటాయి. పాఠశాల విద్య యొక్క సగటు సంవత్సరాలు. రెండవది విద్య యొక్క ఊహింపబడిన సంవత్సరాల సంఖ్య. దీన్నే మనం EYSI అంటాం, ఎస్టిమేటెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్. ఈ అంశాల ఆధారంగా ఈ జ్ఞానం అనేటువంటి అంశాన్ని లెక్కించడం జరుగుతుంది. రెండవ అంశము
దీర్ఘ మరియు ఆరోగ్యవంతమైన జీవితం. దీన్నే మనం ఆరోగ్య సూచిక అంటాం లేదా హెల్త్ ఇండికేటర్ అంటాం. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రజల యొక్క సగటు ఆయుర్దాయం లేక సగటు ఆయుష్ను తీసుకోవడం జరుగుతుంది. లైఫ్ స్పాన్ ఆఫ్ ద పీపుల్ విల్ బి కన్సిడర్ సో యాజ్ టు క్యాలిక్యులేట్ ద హెల్త్ ఇండికేటర్. మూడవ అంశము మంచి జీవన ప్రమాణం. దీన్నే ఆర్థిక సూచి అంటున్నాం, ఎకనామిక్ ఇండికేటర్. దీనిని లెక్కించడానికి తలసరి ఆదాయాన్ని లేదా తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. The per capita income of the people will be considered so as to calculate the standard of living of the people. 2010 మానవ అభివృద్ధి నివేదికలో UNDP వారు HDIని లెక్కించడానికి ఒక కొత్త పద్ధతిని అనుసరించడం జరిగింది. ఈ పద్ధతి ప్రకారం HDI is equal to 3 root of LEI EIII అనేటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. From 2010 UNDP adopted a new method to calculate HDI, and according to that method HDI is equal to 3 root of LEI EIII. ఇందులో LEI అనేటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, EI అంటే విద్యా సూచిక అంటే ఎడ్యుకేషన్ ఇండెక్స్, II అనున్నది ఇన్కమ్ ఇండెక్స్ ఆదాయ సూచిక. అయితే ఇందులో మొదటిది LEI లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనేటువంటిది జీవన ప్రమాణ సూచిక. దీనిని లెక్కించుటకు ఉపయోగిస్తున్నటువంటి సూత్రం LE minus 25 divided by 85 minus 25. ఈ సూత్రంలో LE అనగా ఒక దేశములో ప్రజల యొక్క వాస్తవిక జీవన ప్రమాణం. ఇది ప్రధానంగా సంవత్సరాలలో ఉంటుంది. అంటే ఒక దేశములో ప్రజల యొక్క సగటు ఆయుర్దాయం, సగటుగా ఒక్కొక్క వ్యక్తి ఎంతకాలం జీవిస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతున్నాడు అనేటువంటి ఆ సగటును LEగా భావిస్తాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీగా తీసుకుంటాం. అదేవిధంగా 25 సంవత్సరాలను ఇక్కడ కనిష్ట జీవన ప్రమాణంగా తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఈ 25 సంవత్సరాలు అనేటువంటిది కనిష్ట జీవన ప్రమాణముగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించి 85ను గరిష్ట జీవన ప్రమాణంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఓవరాల్గా సూత్రము LE minus 25 divided by 85 minus 25గా గణించడం జరుగుతుంది. ఉదాహరణకు భారతదేశ సగటు ఆయుర్దాయం యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియా 2019లో 68 సంవత్సరాలుగా ఉంది అనుకుందాం. అటువంటప్పుడు ఈ జీవన ప్రమాణ సూచికను ఏ విధంగా లెక్కిస్తారో చూద్దాం. జీవన ప్రమాణ సూచిక LEI is equal to మనం ఇంతకుముందే చెప్పినట్లు 68 మైనస్ 25 డివైడెడ్ బై 85 మైనస్ 25. ఇందులో 68 అనేటువంటిది ఆ సంవత్సరంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణం. 68లో నుండి 25 తీసేసినప్పుడు 43 సంవత్సరాలు మిగులుతుంది. డివైడెడ్ బై హారములో 85లో నుండి 25 తీసేసినప్పుడు 60 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి 43 డివైడెడ్ బై 60 చేస్తే 0.716 అనేటువంటి సూచిక యొక్క విలువ మిగులుతుంది. దీన్ని పాయింట్ తర్వాత 2 అంకెలకు అడ్జస్ట్ చేసినప్పుడు 0.72 అనేటువంటిది జీవన ప్రమాణ సూచిక యొక్క విలువగా తెలుస్తుంది.
ఒకవేళ దేశము యొక్క సగటు ఆయుర్దాయము 85 సంవత్సరాలుగా ఉన్నప్పుడు, అంటే పైన ఈ 68కి బదులుగా 85 వస్తుంది కాబట్టి 85 మైనస్ 25 డివైడెడ్ బై 85 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది ఆన్సర్. కాబట్టి దేశములో ప్రజల యొక్క సగటు జీవన ప్రమాణము 85 సంవత్సరాలుగా ఉన్నప్పుడు LEI యొక్క విలువ 1కి సమానమవుతుంది. అదేవిధంగా దేశ సగటు ఆయుర్దాయం కేవలం 25 సంవత్సరాలుగా ఉన్నప్పుడు LEI యొక్క విలువ 0 అవుతుంది. ఎందుకంటే లవములో ఈ 68కి బదులు 25 వస్తుంది కాబట్టి 25 మైనస్ 25 0 అవుతుంది. 0 డివైడెడ్ బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0నే అవుతుంది. ఇక రెండవది విద్యా సూచిక, ఎడ్యుకేటెడ్ ఇండెక్స్. దీనిని లెక్కించుటకు ఉపయోగపడే సూత్రము EI ఈజ్ ఈక్వల్ టు MYSI ప్లస్ EYSI డివైడెడ్ బై 2, అంటే ఈ రెండిటి యొక్క సగటు. ఇందులో మొదటిది MYSI అనగా పాఠశాల విద్య యొక్క సగటు సంవత్సరాలు. అంటే దేశములో 25 అంతకన్నా ఎక్కువ సంవత్సరాల వయసున్నటువంటి జనాభా తమ జీవిత కాలంలో పాఠశాల విద్యలో గడిపినటువంటి సగటు సంవత్సరాలు. దీనిని లెక్కించుటకు ఉపయోగపడేటువంటి సూత్రం MYS, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ డివైడెడ్ బై 15. ఇందులో 15 సంవత్సరాల పాఠశాల విద్యను సగటుగా తీసుకోవడం జరిగింది. రెండవదైనటువంటి EYSI అనగా పాఠశాల విద్య యొక్క అంచనా వేయబడిన సంవత్సరాలు, ఎస్టిమేటెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇండెక్స్. దీనిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రము EYS డివైడెడ్ బై 18. ఇందులో జనాభాలోని 5 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు తమ జీవిత కాలంలో భవిష్యత్తులో సగటుగా ఎన్ని సంవత్సరాల పాఠశాల విద్యను అభ్యసించగలరు అనేటువంటి అంచనా. ఇందులో సగటు అంచనాగా 18 సంవత్సరాలను తీసుకోవడం జరిగింది. ఇక మూడవది ఆదాయ సూచిక, ఇన్కమ్ ఇండెక్స్. దీనిని లెక్కించుటకు UNDP వారు ఉపయోగిస్తున్నటువంటి సూత్రం II ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ GNI పర్ క్యాపిటా డాలర్స్. అంటే ఏ దేశంకైతే ఆదాయ సూచిక లెక్కిస్తున్నారో ఆ దేశము యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిని గణించి దానిలో తలసరి ఆదాయాన్ని కూడా గణిస్తారు. దీనిని డాలర్లలో చెప్పాలి. మైనస్ ఇన్కమ్ ఆఫ్ $100 డివైడెడ్ బై ఇన్కమ్ ఆఫ్ $75,000 మైనస్ ఇన్కమ్ ఆఫ్ $100. ఈ సూచికలో ఒక దేశము యొక్క కనిష్ట తలసరి GNIగా $100 తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ లవంలో కానీ హారములో కానీ మనము $100 అతి తక్కువ లేదా కనిష్ట తలసరి ఆదాయంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ పరిగణించడం జరుగుతున్నది. అదేవిధంగా గరిష్ట తలసరి ఆదాయంగా $75,000 పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా దేశం యొక్క తలసరి GNI గ్రాస్ నేషనల్ ఇన్కమ్ $75,000 అయినప్పుడు ఆదాయ సూచి యొక్క విలువ 1కి సమానమవుతుంది. అదేవిధంగా ఏదైనా దేశం యొక్క తలసరి GNI $100, అంటే సూత్రంలో మనం డిఫాల్ట్గా తీసుకున్న కనిష్ట విలువ కూడా $100 కాబట్టి ఏదైనా ఒక దేశము యొక్క తలసరి GNI $100గానే ఉన్నప్పుడు అప్పుడు II
ఇన్కమ్ ఇండెక్స్ యొక్క విలువ 0గా వస్తుంది. ఈ 3 సూచికలను వేరువేరుగా లెక్కించి వచ్చినటువంటి విలువలను సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు HDI యొక్క విలువ వస్తుంది. కాబట్టి HDI అనేటువంటిది ఈ 3 సూచికల యొక్క గుణమధ్యమంగా చెప్పుకోవచ్చు. HDI ఈజ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ దీస్ 3 ఇండిసెస్. HDI యొక్క విలువ ఎప్పుడూ కూడా 0 మరియు 1కి మధ్యలో వస్తుంది. అంటే కనిష్ట విలువ ఎప్పటికీ 0 గాను, గరిష్ట విలువ ఎప్పటికీ 1 గాను ఉంటుంది. HDI యొక్క విలువ ఎంత ఉంది అనే దాన్ని బట్టి దేశాలను 4 వర్గాలుగా విభజిస్తూ ఉంటారు. ఒకవేళ HDI యొక్క విలువ 0.5 అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశాన్ని అల్ప అభివృద్ధి దేశంగా, అల్ప మానవాభివృద్ధి దేశంగా భావించడం జరుగుతుంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ HDI ఫర్ ఎనీ కంట్రీ ఈజ్ 0.5 ఆర్ లెస్ దాన్ దట్, then that country can be divided as less developed country. అదేవిధంగా HDI విలువ 0.5 నుండి 0.69 మధ్యలో ఉన్నట్లయితే ఆ దేశాన్ని మధ్యస్థ అభివృద్ధి దేశంగా భావిస్తాం. ఒకవేళ HDI యొక్క విలువ 0.7 నుండి మొదలుకొని 0.79 మధ్యలో ఉన్నట్లయితే ఆ దేశాన్ని అధిక అభివృద్ధి దేశంగా, హై డెవలప్డ్ కంట్రీగా భావించాలి. చివరగా HDI యొక్క విలువ 0.8 అంతకన్నా ఎక్కువ ఎంతవరకు ఉండవచ్చు? 1కి కూడా సమానంగా ఉండవచ్చు. కాబట్టి 0.8 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశాన్ని అత్యధిక అభివృద్ధి దేశంగా, అత్యధిక మానవాభివృద్ధి దేశంగా నిర్ణయించాలి. ఇటీవలి అంటే 2019 మానవాభివృద్ధి సూచిక రిపోర్టుకు ఆధారంగా కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. 2019లో జరిగినటువంటి HDI లెక్కింపు 189 దేశాలలో జరిగింది. ఇందులో భారతదేశం 0.647 విలువతో 129వ స్థానాన్ని పొందడం జరిగింది. అయితే గత సంవత్సరం అంటే 2018లో వచ్చినటువంటి 130వ ర్యాంకుతో పోల్చుకుంటే భారతదేశం ఒక స్థానం ఎగబాకినట్లు అర్థమవుతున్నది. 2019 సంవత్సరంలో వేసిన అంచనాల ప్రకారం భారతదేశంలో సగటు జీవన ప్రమాణం 68.8 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాల 8 నెలలకు పెరగడం జరిగింది. భారతదేశంలో అంచనా వేయబడ్డ పాఠశాల సగటు విద్య 12.3 సంవత్సరాలుగా ఉంది. అంటే ఎస్టిమేటెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇది 18 సంవత్సరాలుగా తీసుకుంటారు. కానీ మన దేశంలో 12.3 సంవత్సరాల సగటు మాత్రమే ఉన్నది. పాఠశాల విద్య యొక్క సగటు 6.4 సంవత్సరాలుగా లెక్కించడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను భారతదేశంలో తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది ఒక నెలకు 11,254 రూపాయలుగా అంచనా వేశారు. 2019లో వేసినటువంటి HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువల ప్రకారం చూస్తే నార్వే, స్విట్జర్లాండ్ మరియు ఐర్లాండ్ అనేటువంటి దేశాలు వరుసగా 0.95, 0.94, 0.93 విలువలతో ప్రపంచంలో మొదటి 3 స్థానాలలో నిలబడ్డాయి. అదేవిధంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మరియు నైజీరియా దేశాలు వరుసగా 0.37 మరియు 0.35 విలువలతో ప్రపంచములో చివరి స్థానాలను అందుకున్నాయి.
పాకిస్తాన్ 0.56 హెచ్డిఐ విలువతో లిస్టులో 152వ స్థానాన్ని ఆక్రమించింది. మానవాభివృద్ధి సూచిక యొక్క ప్రాధాన్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మన చర్చ ఆధారంగా హెచ్డిఐ లేదా మానవాభివృద్ధి సూచిక అనేటువంటిది ఆర్థికాభివృద్ధి మొత్తానికి సూచికగా మనకు అర్థమవుతున్నది. గతములో ఉపయోగిస్తున్నటువంటి జీడిపి గణాంకాల కన్నా సమాజము యొక్క మొత్తము ఆర్థిక సంక్షేమ దృష్ట్యా దేశాల మధ్య అభివృద్ధిని పోల్చడానికి ఈ యొక్క మానవాభివృద్ధి సూచిక ఉపయోగపడుతున్నది. అంతేకాకుండా మానవాభివృద్ధి సూచికను లెక్కించడంలో ఉపయోగిస్తున్నటువంటి ఆర్థిక, ఆరోగ్య, సామాజిక అంశాలన్నిటినీ కలగలుపుకొని ఉండడం వల్ల హెచ్డిఐ అనేటువంటి అంచనాలు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఒక దేశము యొక్క పురోగతిని, గ్రోత్ని అంచనా వేయడానికి ఒక మంచి కొలతగా మానవాభివృద్ధి సూచికను భావించవచ్చు. So thank you very much for watching this video.